ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు సీఎం రేవంత్. సుప్రీంకోర్టు వరకు వెళ్లి కొట్లాడి గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. తొందరలోనే గ్రూప్ 3, గ్రూప్ 4 నియామక పత్రాలు అందజేస్తామన్నారు సీఎం. గ్రూప్ 1లో 5 లక్షల మంది పరీక్షలు రాశారు. గ్రూప్ 2లో 5 లక్షల మంది అప్లై చేస్తే 2.5 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎన్నో కేసులేసి ఎన్ని చిక్కుముళ్ళు వేసి నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మాడుతుంటే అన్ని కేసులను సమయస్ఫూర్తితో న్యాయస్థానాలలో సుప్రీంకోర్టు వరకు కొట్లాడి ఈ మధ్యనే దసరా పండుగ కంటే ముందు 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని నియామకాలు జరగలేదు. 2011లో గ్రూప్ 1 పోటీ పరీక్షలు జరిగితే మళ్ళీ 2025లో 15 సంవత్సరాలు గ్రూప్ 1 నియామకాలు జరగకపోతే ఈ ప్రభుత్వం పరీక్షలు పెట్టడమే కాదు, ఫలితాలు ప్రకటించడమే కాదు, నియామక పత్రాలు ఇదే శిల్పారామంలో 562 మందికి స్వయంగా మేమే నియామక పత్రాలు అందించినాం. అదేవిధంగా నిన్ననే 783 మంది గ్రూప్ 2 ఉద్యోగాలు నిన్న నియామక పత్రాలు అందించడం జరిగింది. తొందరలోనే గ్రూప్ 3, గ్రూప్ 4 మొత్తం 11,000 ఉద్యోగ నియామకాలు తొందరలోనే వాళ్ళందరికీ నియామక పత్రాలు అందించబోతున్నాం. ఇవాళ లైసెన్స్డ్ సర్వేయర్లు దాదాపుగా 3,456 మందికి ఈరోజు మనం బాధ్యతలు అప్పచెప్పబోతున్నాం.